అసలు ఎవరు ఎప్పుడు ఎందుకు ఫేమస్ అవుతారో నాకు అర్థమే కాదుల్లా. అసలు సోషల్ మీడియా వచ్చిన కాంచెలి ఓడలు బండ్లు అవుతున్నాయి, బండ్లు ఓడలు అవుతున్నాయి. అంతెందుకుల్లా దీనా బొచ్చడు మంది తీరొక్క వీడియోలు చేసుకుంటే రీల్ పెడుతుంటారు. కానీ ఎంతమంది ఫేమస్ అవుతారోల్లా? కొందరైతే ఒక్క రీల్ చేసేటందుకు రోజంతా ఆలోచన చేస్తారు. ఫస్ట్ ఏ పాట సెలెక్ట్ చేసుకోవాలి, ఎట్లా డాన్స్ చేయాలి, వెనక ఏముండాలి, కెమెరా ఎట్లా పట్టుకోవాలి, ఏ టైంలో అప్లోడ్ చేయాలి, ఇట్లా దిమాగంతా ఖరాబ్ చేసుకుంటారు. ఇట్లా రోజంతా కష్టపడి అప్లోడ్ చేస్తే లాస్ట్కు 200, 300 మంది కూడా చూడరు. కానీ కొందరు ఉన్నారోళ్ళ వాళ్ళు ఏం చెయ్యకుండా రాత్రికి రాత్రి ఫేమస్ అవుతారు. అగో గీ అక్క లెక్క. గీమన్ చూడురి, ఈమె హీరోయిన్ కాదు, సెలబ్రిటీ అంతకంటే కాదు. మహాకుంభమేళాల పూసలు తాయెత్తులు అమ్ముకుంటది. కానీ ఇప్పుడు హీరోయిన్లను మించిన పేరు వచ్చింది. అయితే ఈమె పేరు మొనాలిసనట. పిండ్లి కండ్లున్నాయి కదా, పిండ్లి కండ్లుంటే అదృష్టమానోళ్ళ. సరే అదృష్టమో దురదృష్టమో కొనొద్దులైన కెరకైతుంది. కానీ అయితే ఈమె పుట్టకుటి కోసం దండల హారాలు అమ్ముకుంటా అంటే ఎవరో ఈడే తీసిరు. ఆమె కళ్ళు నచ్చిన అట తీసినోనికి సోషల్ మీడియాలో పెట్టిరు. ఖతం ఇక కుంభమేళాకి వచ్చేటోళ్ళు ఈ పూసలు అమ్ముకునేటామెను కూడా దేవులాడుతూనే ఉన్నారు. అసలు ఐశ్వర్యరాయని తీయరాదు, ఆమెను పెట్టరాదు అన్నట్టే మాట్లాడుతురులా. ఒక్క రాత్రికి రాత్రిలో మేడం గారు మస్తు ఫేమస్ అయిపోయింది. ఇక టీవీ ఛానల్ వాళ్ళు ఆమెను దండలు అమ్ముకోకుండా ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు తీసుకుంటారు. ఇక అంతల్నే ఆమెను మంచిగా తయారు చేయించి సెలబ్రిటీ చేసే కథ కూడా నడుతుంది. కానీ ఏ మాటకు ఆ మాటేనుల్లా ఈ మొనాలిసా పేరుకు తగ్గట్టే మంచుకున్నది కదా. ఇంకేందిగా రేపటి సంది మేడం మీకు ఎవ్వరికి అందది కావచ్చుగా కదా. కానీ ఈ సోషల్ మీడియాతో ఒక నెత్తి నొప్పి కూడా ఉన్నదిల్లా. మీదికి ఎత్తే కాడికి ఎత్తుతుంది, మళ్ళీ మా ఆయన కిందికి దించుతుంది. గదే మ్యాజిక్. మరి ఎంతమందిని చూడలేదు, కానీ ఆమె గట్ల కావద్దని కోరుకుందాం.